హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. జొన్నలతో దోశ. మనం రెగ్యులర్గా బియ్యం యూజ్ చేసి చేస్తాం కదా. సో ఏంటంటే ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జొన్నలు యూజ్ చేయడం వల్ల. లో గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ హై ఫైబర్, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న నెక్స్ట్ డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ రిచ్ ఆఫ్ పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అన్నీ ఉన్నాయి. సో దీనికోసం మనం మినపగుళ్ళు 1 కప్పు అండ్ 2 కప్స్ మనం జొన్నలు తీసుకుంటున్నాం అనమాట. ఇవి 3, 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు జొన్నలు అండ్ 1 స్పూన్ మెంతులు. వీటన్నిటిని బాగా నీట్గా వాష్ చేసి శుభ్రం చేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. పక్కన చాలా డస్ట్ అది ఉంటుంది అనమాట, బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి మినిమం 8 అవర్స్ నానబెట్టాలండి. అప్పుడే బాగా సోక్ అవుతాయి. గుళ్ళు బాగానే తొందరగా ఈజీగా అయిపోతాయి, కానీ జొన్నలు కొంచెం టైం తీసుకుంటాయి. సో అందుకని కొద్దిమంది విడిగా కూడా నానబెడుతుంటారు, కలిపి పెట్టినా పర్వాలేదు. నెక్స్ట్ 8 అవర్స్ అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో చేసినా కూడా దోశకి ఫ్లఫీగా రావాలి అంటే కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటుంటే బాగుంటుంది. చూసారా, మెత్తగా అలాగా ఫైన్ పేస్ట్ లాగా అయితే బాగుంటుంది అనమాట దోశకి. అలా తీసుకున్న దాన్ని మనం ఒక కంటైనర్లో వేసుకోవాలి. కొంచెం పెద్ద దాంట్లోనే వేసుకోవాలండి, ఎందుకంటే ఫర్మెంట్ అవుతుంది కదా మళ్ళీ. సో చాలా రిచ్ ప్రోటీన్ సోర్స్ అండి ఇది, అండ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అనమాట. అండ్ షుగర్ భయం ఉండదు. ఇంకొకటి హై ప్రోటీన్, హై ఫైబర్ కూడా. సో చాలా మంచిదండి. పిల్లలకి వాళ్ళకి కూడా మామూలుగా తినరు కాబట్టి ఇలాంటి టిఫిన్స్లో వాటిలో పెడితే బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి అనమాట. అలా ఫర్మెంట్ అయింది చూసారా, దాన్ని తీసి మనం ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకుని అంతవరకు సాల్ట్ మిక్స్ చేసి నేనైతే దోశలు వేస్తాను. మిగిలిన 2 డేస్కి సరిపడా చేస్తుంటాము. ఎక్కువ పెట్టుకున్నా మంచిది కాదు మళ్ళీ, అందుకని అలా తీసుకున్న బ్యాటర్ని సాల్ట్ మిక్స్ చేసి పెనం పైన దోశ వేసుకోవటమే. చాలా బాగా వస్తాయండి. పలచగా వేసి స్ప్రెడ్ చేస్తే రోస్ట్గా వస్తాయి అనమాట. లేదు కొంచెం మెత్తగా ఉండాలి పిల్లలకి అనుకుంటే లావుగా కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ బాగానే వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఎప్పుడు వేస్తుంటాను జొన్నలతో దోశ. పిల్లలకి ఏంటంటే దోశ అనేది తింటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా అయితే హ్యాపీగా తింటారు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. ఎంతసేపు మనం రైస్ యూజ్ చేయకుండా ఇలా వేసుకోవడం. ఒక్కోసారి రాగి దోశ, జొన్న దోశ, ఇలా మిల్లెట్స్ని కూడా వాడుతుంటే హెల్త్కి మంచిది. అన్ని రకాల బెనిఫిట్స్, ఫైబర్స్, ప్రోటీన్ అండ్ మెగ్నీషియం, ఫాస్ఫరస్ మెయిన్గా ఉంటాయండి ఇందులో. సో హెల్త్కి చాలా మంచిది. మన ఇష్టం వచ్చిన అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బై బై. అండ్ ట్రై చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.